సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, గత 5 ఏళ్లలో అమరావతికి జరిగిన నష్టంపై వివరించారు. ఎటు చూసినా రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందని, హైదరాబాద్లో అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక రెండోది, ఢిల్లీలో ఉన్న రేవంత్ ఖర్గేతో పాటు రాహుల్ని, వేణుగోపాల్ని కలవడం. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై తన అభిప్రాయాన్ని హైకమాండ్ కి చెప్పి వెళ్లారు. ఇక మరోవైపు కేకే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా హైలైట్ గా మారింది. ఇక మూడోది మనం చూస్తున్నాం, కన్నీరు తొడవని అధికారం ఎందుకని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అయితే వాలంటీర్ల సాయం లేకుండా పెన్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు దక్షత కావాలన్నారు. మిస్సింగ్ కేసుని 9 రోజుల్లో ఛేదించామని చెప్తున్నారు. ఇక నాలుగవ చూడొచ్చు మీరు, కలెక్టర్ ని అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసులతో గొంతు నొక్కుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అక్రమ కేసుల్ని చట్టపరంగా ఎదుర్కొంటామని హరీష్ అన్నారు. అయితే భయపడేది లేదని కేటీఆర్ చెప్పారు. ఇక ఐదవది మనం చూడొచ్చు, ఢిల్లీ బయలుదేరారు చంద్రబాబు. రేపు మోదీని కలుస్తున్నారు. అనంతరం అమిత్ షా, అదేవిధంగా నిర్మలా సీతారామన్ తో భేటీ అవబోతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇక ఆరవది అన్నిటికంటే కీలకమైంది అని వాళ్ళ బర్నింగ్ టాపిక్ కూడా దీనిపైనే ఉండబోతోంది. హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి ఈ ఘటనలో ఏకంగా మృతుల సంఖ్య 121కి పెరిగింది. పరారీలో భోలేబాబా ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ దుర్ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఈ రోజు 9:30కు ప్రసారమయ్యే బర్నింగ్ టాపిక్ లో చూడండి, మిస్ కావద్దు. ఇక ఏడవది మనం చూడొచ్చు, రాజ్యసభలో మోదీ ప్రసంగానికి అడ్డు తగిలాయి విపక్షాలు. మోదీ అబద్ధాలు ఆపాలని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి విపక్షాలు. జవాబుల్ని వినే ధైర్యం కూడా విపక్షాలకి లేదని, పెద్దల సభను అవమానిస్తున్నారని మోదీ ఆగ్రహించారు. ఇవి 2 స్టేట్స్ హ్యాపెనింగ్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.